జై గురుదేవ. మన భగవద్గీత శ్లోకాల్లో ఇవాళ 5వ శ్లోకం చెప్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ప్రాణులు తీసుకునే 4 రకాలైన ఆహార పదార్థాలను జఠరాగ్ని రూపంలో నేను పశం చేసి రక్తంగా మారుస్తున్నాను, శక్తిగా మారుస్తున్నాను అని చెప్తున్నాడు. అవేంటంటే భక్ష్య, భోక్ష్య, చోహ్య, లేహ్య అనే 4 రకాలుగా మన పదార్థాలు మనం స్వీకరిస్తూ ఉంటాము. అంటే నమిలేవి అంటే కొరికేవి ముందు, తర్వాత నమిలేవి, తర్వాత పీల్చుకునేవి, అంటే త్రాగటానికి అలాగా జురుకుంటా త్రాగుకునేది, ఆ తర్వాత నాకేవి పదార్థాలు అన్నమాట. అవేమిటంటే ఇప్పుడు మాంసాహారులు కొరుక్కొని తింటారు ముందు. అంటే ఆహార వ్యవస్థ ఎలాగున్నది అంటే, మన కొరుకుతాము, నములుతాము, వెంటనే చప్పరిస్తూ ఉంటాము, మింగుతూ ఉంటాం అన్నమాట. అది ఒక్కొక్క పదార్థాన్ని బట్టి 3 క్రియలు ఒకేసారి జరగచ్చు. కానీ ముందుగా అదే మాంసాహారులు ఉన్నారంటే ముందు కొరుకుతారు, తర్వాత నములుతారు, తర్వాత పీలుస్తారు. అదేదో ఉంటుందని ఏదో ఒక నోట్లో పెట్టుకుని పీలుస్తారనమాట. అలాగా చప్పరిస్తూ ఉంటారు. మళ్ళీ ఇదే శాకాహారులు ఉన్నారంటే, ఇప్పుడు శాకాహారులకైనా మాంసాహారులకైనా స్వీట్స్, మైసూర్ పాకు, బాదుషా, కాజా, ఇలా జాంగీరు ఇలాంటివి చాలా పదార్థాలు మనం కొరికే నమ్ములి మింగుతాం అనమాట. అదే ఆ మధ్యలో మనకు నచ్చిన పదార్థాన్ని చప్పరిస్తూ లొట్టలేసుకుంటూ మరీ తింటూ ఉంటాం అనమాట. అదే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే భగవద్గీత అన్నది చెప్పాను కదా, గీత యువతలుంటే ఈ దైనందిన కార్యక్రమాల్లో, ఈ బంధాల్లోనూ హర్షడ్వర్గాల్లో కూరిపోతుంటాము. గీత అవతలకు వెళ్తే భగవంతుడిని ఏ విధంగా చేరుకోవాలి అన్నది ఉపయోగిస్తుంటుంది, తెలుసుకుంటూ ఉంటాం జ్ఞానపరంగాను. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాలు ప్రకృతిలో మనకి ప్రకృతి సహసిద్ధంగా పంచభూతాలతో తయారైన శరీరం ప్రకృతిలో తీసుకునే ఆహారాల వల్ల 3 రకాలైన గుణాలు మనకు తయారవుతుంటుంది. అదే తమోగుణము, రజోగుణము, సత్వగుణము. తమోగుణ పదార్థాలు ఏంటంటే నిలవబెట్టిన పదార్థాలు అన్నమాట. అదే రజోగుణ పదార్థాలు ఏంటంటే కారము, వేపుళ్ళు, అతి వేపుళ్ళు, ఇవి రజోగుణ పదార్థాలు. ఇంకా సత్వగుణ పదార్థాలు ఏంటంటే చోహ్యము, లేహ్యము, అంటే పీల్చేవి, త్రాగేవి, చప్పరించేది, నాకేవి, ఇలాంటివి అన్నమాట. ఇప్పుడు మనం భగవద్గీత అన్నది మనం ఈ దైనందిన కార్యక్రమంలో ఈ జనన్మరణ చక్రాల్లో ఉండిపోకుండా గీత అవతలకి వెళ్ళి నేనెవరు, భగవంతుడెవరు, భగవంతుడిని ఎలా చేరుకోవాలి, మోక్షం ఎలా పొందాలి అనుకునే జిజ్ఞాస జ్ఞానము పొందాలి అని అనుకుంటే జిజ్ఞాసులు మన ఆహార దైనందిన కార్యక్రమాల ఆహార నియమాలు కూడా మనం మార్చుకోవాలన్నమాట. మాంసాహారులు ముందు మాంసాన్ని విడిచిపెట్టాలి. అది అంటే వాళ్ళు కొరికేవి క్యారెట్లు ఇలాంటి కాయగూరలను కొరకడం, నమిలి మింగాలన్నమాట. శాకాహారులు ఉన్నారంటే కాయగూరలని కొరికి తినే వాటిని మామూలుగా జ్యూస్గా చేసుకొని కీరా, క్యారెట్, టమాటా ఇలాంటి జ్యూస్ తీసుకొని, అలాగే ఆకులు లాంటి పదార్థాలని నీళ్ళల్లో మరగపెంచుకొని రోజుకు ఒక రకమైన ఆకుల్ని మనం ఆ నీటిని త్రాగుతూ ఆ విధంగా శాకాహారాలు మార్చుకోవాలి. మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టి, ఎందుకంటే శారీరక దృఢత్వము ఎక్కువగా పోరాడే శక్తి కావాల్సిన వాళ్ళు మాత్రమే మాంసాహారం తీసుకోవాలి. అంటే దేశ రక్షణ విభాగం వాళ్ళు, అలాంటి వాళ్ళు అనమాట. అంతేకాని మిగతా వాళ్ళకి మాంసాహారం అన్నది కేవలం అయ్యి జంతువులకి సంబంధించింది, క్రూర జంతువులకు సంబంధించింది. ఆ ఆహారం మనం తీసుకోవటం వల్ల కోపాలు, తాపాలు, రాగాలు, ద్వేషాలు ఇలాంటివి పెరుగుతున్నాయి. అది శాకాహారాలుగా మారండి. శాకాహారాలు ఏంటంటే జ్యూసెస్ తాగుతూ, పీల్చుకునే పదార్థాలు తింటూ, లేహ్యాలు అంటే తేనె, నెయ్యి ఇలాంటి వాటిని చప్పరించే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనం
తమో గుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణానికి మనం మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఆహార నియమాలు మార్చుకుంటూ దైనందిన నియమాలు, ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం సప్తధాతువులుగా మనకు మారుతూ ఉంటుంది. మాంసము, రక్తము, మధ్య, మేధస్సు, శుక్ల శోణితాలు, ఈ విధంగా మనకి మూలుగా, అంటే మాంసం ఎముకల లోపల ఉండే మూలుగా మారుతూ ఉంటుంది. అందుకని మాంసాహారాలు విడిచిపెట్టండి, శాకాహారులుగా మారండి. శాకాహారులు ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవడానికి, జ్యూసులు తీసుకోవడానికి ఇష్టపడండి. జై గురుదేవ.